హలో ఆస్పిరెంట్స్. ఈరోజు ఒక గుడ్ న్యూస్ తో అయితే మనం వస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం ఎలక్షన్ హామీలో ఇచ్చిన ప్రకారమే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో నిన్న జాబ్ క్యాలెండర్ సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. మొత్తం ఒక 20 నోటిఫికేషన్స్, యాక్టివ్ లో ఉన్నటువంటి 3 నోటిఫికేషన్స్ కలుపుకొని మొత్తం 20 నోటిఫికేషన్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎలాంటి డౌట్ లేకుండా నెక్స్ట్ ఇయర్ జూలై అంటే 2025 జూలై వరకు ఉన్నటువంటి జాబ్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాను. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనకి 2024 2025కి ఈ జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆగస్ట్ మంత్ లో ఉన్నాము. ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ మనకి అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28 వరకు మనకి షెడ్యూల్ ఇవ్వబడింది. కాబట్టి మనకి ఆగస్ట్ మంత్ కాకుండా ఈ యొక్క అక్టోబర్ అయితే గ్రూప్ 1 మెయిన్స్ అవుతుందో అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి కూడా ఈ యొక్క కొత్త నోటిఫికేషన్స్ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటిది అక్టోబర్ నెల నుంచి 2025 సంవత్సరం జూలై నెల వరకు మనకి వరుసగా ఒక 20 నోటిఫికేషన్స్, అంటే యాక్టివ్ లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్, కొత్త ప్రభుత్వంలో దాన్ని రద్దు చేసి ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటి, పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్, ఇవి మూడు కాకుండా ఇంకొక 17 కొత్త నోటిఫికేషన్స్ అయితే 2024 అక్టోబర్ నుంచి 2025 జూలై మధ్య కాలంలో మనకి ఇవ్వబడతాయి. వీటి కోసం మన ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ ఎప్పటిలాగే మీ అందరి ముందుకి వచ్చేస్తుంది. దీనికి ఇండిపెండెన్స్ డే ఆఫర్ 20% ఫ్లాట్ తోటి అన్ని కోర్సెస్ అక్రాస్ ద యాప్ లో ఏ కోర్స్ తీసుకున్నా దాని మీద 20% ఆఫ్ తోటి మీకైతే ఆ కోర్సును పర్చేస్ చేయొచ్చు. మనకి కూపన్ కోడ్ ని కనుక అప్లై చేసినట్లయితే ఈ ఆఫర్ మీకు వస్తుంది. ఇది 15th ఆగస్ట్ వరకు ఈ యొక్క 20% ఆఫ్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు 7893 89955 సంప్రదించండి, లేదా www.ltxclasses.com ని విజిట్ చేయండి. దీంతో పాటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోర్సెస్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాయబోతున్నటువంటి 30,000 మంది అక్టోబర్ 2024 21 అక్టోబర్ నుంచి 27 వరకు మెయిన్స్ రాస్తారు. బట్ దీంతో పాటు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1కి రాబోతుంది. దానికి 2025 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూలైలో మెయిన్స్ కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా పాత నోటిఫికేషన్ అంటే డిసెంబర్ 2022లో వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ కి ఈ డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి పాత నోటిఫికేషన్స్, యాక్టివ్ లో ఉన్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ తో పాటు మళ్ళీ ఈ ఉద్యోగాలు రాబోతాయి. కాబట్టి ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. పర్ మంత్ మనం 5,000 రూపీస్ పే చేసి 3-4 నెలల్లో మనకి గ్రూప్ 1 అయితే 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 అయితే 18,000 రూపీస్ కి లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైం వాల్యూ తోటి ఈ కోర్సెస్ ని మీరు పొందొచ్చు. మనం ఓవర్ వ్యూ నిన్న డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మనకి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఉన్నప్పుడు యొక్క సీఎం గారి ఆదేశాలతోటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడం జరిగింది. యాక్టివ్ లో ఉన్నటువంటి 3 నోటిఫికేషన్స్, అంటే డిసెంబర్ 2022లో వచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ తో పాటు మే 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మన ఫిబ్రవరి 2024లో ఇచ్చారు. బట్ పాత లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్, ఆ 3 నోటిఫికేషన్స్ కాకుండా టెట్ కూడా ఈ నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ తో కలిపి ఇవ్వడం జరిగింది. బట్ పక్కన బ్రాకెట్ లో అదొక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కాబట్టి అది ఎంప్లాయ్మెంట్ కింద కన్సిడర్ చేయని చెప్పి రావడం జరిగింది. సో ఈ 3, ఈ 2, ఈ 5 పక్కన పెట్టిస్తే మనకి ఇంకొక 15 నోటిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఈ 15 లో గ్రూప్ 1 కి ప్రిలిమ్స్, మెయిన్స్ 2 దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ ఎఫెక్టివ్ గా మనకి ఒక 14 కొత్త నోటిఫికేషన్స్ గా రాబోతున్నాయి. సో డోంట్ కన్ఫ్యూజ్. పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి 3 నోటిఫికేషన్స్, అంటే ఇప్పుడు రాయబోతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ని కూడా నేను కలుపుతున్నాను. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ నెంబర్ తో రిలీజ్ చేసినప్పటికీ అది కంటిన్యూషన్ కాబట్టి అవి 3 పక్కన పెడదాం. టెట్ లో ఉన్నటువంటి 2 పక్కన పెడదాం. గ్రూప్ 1 ఇక్కడ రెండోసారి రిపీట్ అవుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ 2 విడివిడి చెప్పారు కాబట్టి అది కూడా చేద్దాం. కాబట్టి 2024 అక్టోబర్ నుంచి 2025 జూలై మధ్యకాలంలో 14 కొత్త జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఇది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రవేశపెట్టబడింది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్స్, ఒక నోటిఫికేషన్ సంబంధించిన జాబ్ క్యాలెండర్ యూపీఎస్సి తరహాలో ఎలా అయితే యూపీఎస్సి
కేవలం మనందరికి చాలా మందికి సివిల్ సర్వీసెస్ మాత్రమే తెలుసు. దాంతో కాకుండా మన ఇంజనీరింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, స్టాటిస్టిక్స్ సంబంధించిన సర్వీసెస్ అవ్వచ్చు, పోలీస్ సర్వీసెస్ అవ్వచ్చు, చాలా ఉంటాయి. యూపీఎస్సీ అనేది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తున్నామంటే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఎప్పుడు, నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ ఎప్పుడో కూడా డేట్స్ ముందే వచ్చేస్తాయి. సో అది అంతా ఎగ్జాక్ట్ గా కాకపోయినా ఒక బ్రీఫ్ టైం లైన్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ముఖ్యమైన థింగ్ ఏంటంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవ్వలేదు. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రం ఇందులో మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా, ఎగ్జాక్ట్ డేటా కూడా మనకి ఇవ్వలేదు. ఏ మంత్ ఇచ్చారు, బట్ ఏ డేట్ అనేటువంటిది కూడా మెన్షన్ చేయలేదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెప్పలేదు. ఇది యూపీఎస్సీకి టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ తేడా. ఈ రెండు తప్పితే ఏ జాబ్స్ ఇస్తాము, ఆ జాబ్ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ జాబ్ నేచర్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రెండోది గ్రూప్ 3, గ్రూప్ 4 క్లబ్ చేసి పెడతాము నెక్స్ట్ ఇయర్. సో ఇంతకు ముందు గవర్నమెంట్ లో మనం రాసేసినట్టుగా 2023 ఆగస్ట్ ఆ ప్రాంతంలో రాశారు గ్రూప్ 4 ఎగ్జామినేషన్. అలా కాకుండా ఇప్పుడు గ్రూప్ 3 మళ్ళీ విడిగా రాస్తాం. అలా కాకుండా గ్రూప్ 3, గ్రూప్ 4 క్లబ్ చేసి పెడతాన్నారు. అయితే క్లబ్ చేయడంలో సిలబస్ గ్రూప్ 3 స్థాయిలోనే గ్రూప్ 4 పెంచుతారా, లేకపోతే గ్రూప్ 2 గ్రూప్ 4 తగ్గిస్తారా, ఇవన్నీ మార్గదర్శకాలు రావాల్సి ఉన్నాయి. కాబట్టి ఎఫెక్టివ్ గా మనకి 14 కొత్త నోటిఫికేషన్లు, అంటే లెస్ దెన్ 1 మంత్. ఈ ఇయర్ అక్టోబర్ నుంచి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months ఉన్నాయి. ఆ ఇయర్ జూలై వరకు అంటే ఒక 6 months. సో మొత్తం 9 నెలల కాలంలో మనకి ఒక 14 నోటిఫికేషన్స్, అంటే ఎవ్రీ మంత్ ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. క్వాలిఫికేషన్ వైజ్ చూసుకుంటే ఇంటర్ నుంచి పీజీ వరకు అందరికీ ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి. ఇంటర్ బేస్ మీద మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, అండ్ మనకి పోలీస్ కానిస్టేబుల్ కూడా రాబోతుంది. గ్రాడ్యుయేషన్ బేస్ మీద ఎక్కువ నోటిఫికేషన్స్ ఉన్నాయి, దాదాపు 18 ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ బేస్ చేసుకుని ఒక మనకి గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ తో ఉన్న ఒక నోటిఫికేషన్, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా మోస్ట్ ప్రాబబ్లీ డిఏఓ లాంటి పోస్ట్ అనుకోవచ్చు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనుకోవచ్చు. సో అలాంటి పోస్ట్ ఒకటి. అండ్ టీచింగ్ సంబంధించినటువంటి లెక్చరర్ సంబంధించినటువంటి నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇది ఒకటి. అంటే దీంట్లో కూడా మళ్ళీ అగైన్ ఈ రెండింటిలో కూడా ఒక పోస్ట్ కి కొన్ని కొన్ని వేకెన్సీస్ లో గ్రాడ్యుయేషన్ ఇస్తారు. సో ఎఫెక్టివ్ గా దాదాపు మనకి 90% ఆఫ్ ద జాబ్స్ కి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. సో 2 జాబ్స్ కి ఎక్స్క్లూజివ్ ఇంటర్మీడియట్ ఉంది, ఒకదానికి మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ క్వాలిఫికేషన్ మాత్రం ఉండాలి. ఇది క్వాలిఫికేషన్ వైజ్. కేటగిరీ వైజ్ డామినెంట్ మనకి ఒక 70% ఉద్యోగాలు అడ్మినిస్ట్రేటివ్ సైడే ఉన్నాయి. ఒక మనకి 20% టీచింగ్ వైపు ఉన్నాయి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. టీచింగ్ అంటే మనకి స్కూల్ లెవెల్ నుంచి మనకి బిఈడి దగ్గర నుంచి మనకి డిగ్రీ లెక్చరర్ వరకు ఉన్నాయి. అదేవిధంగా ఇది టీచింగ్ సంబంధించినటువంటిది. టీచింగ్ నుంచి ఒక 5%, పోలీస్ ఒక 5%, టోటల్ 100%. అడ్మినిస్ట్రేటివ్ వైపు మెజారిటీ ఆఫ్ ది జాబ్స్ ఉన్నాయి. అది కాకుండా టెక్నికల్, అంటే ల్యాబ్ టెక్నీషియన్ నుంచి రకరకాల టెక్నికల్ క్వాలిఫికేషన్స్ తోటి, ఇవి ఇంక్లూడింగ్ నర్సింగ్ కూడా ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ తోటి ఒక 20% ఉద్యోగాలు. టీచింగ్ ఒక 5% ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 5%. అంటే నేను నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెప్పట్లేదు, వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే వేకెన్సీస్ అనేటువంటివి ఈ జాబ్ క్యాలెండర్ లో మనకి మెన్షన్ చేయలేదు. నేను కేవలం ఆ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ని బట్టి చెప్తున్నాను. ఎఫెక్టివ్ గా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉన్నాయి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉన్న జాబ్స్ కి ఆల్మోస్ట్ చాలా జాబ్స్ కి గ్రాడ్యుయేషన్ మాత్రమే సరిపోద్ది. కాబట్టి ఎవరైనా గ్రాడ్యుయేషన్ ఇంకా బీటెక్ లాంటి గ్రాడ్యుయేషన్స్ చేసిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ జాబ్ ఎక్సెప్ట్ నర్సింగ్ జాబ్స్ అవ్వచ్చు, లేదా టీచింగ్ లో బిఈడి నెట్ క్వాలిఫికేషన్ ఇలాంటివి కొన్ని నోటిఫికేషన్ చెప్తే, బీటెక్ లేదా నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకి దాదాపు ఎవ్రీ నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అనేటువంటివి అప్కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. ఎల్టీఎక్స్ సైడ్ నుంచి లైవ్ క్లాసెస్, రికార్డ్ క్లాసెస్ ఉంటాయి ఈ అన్ని నోటిఫికేషన్స్ కి ఉపయోగపడేలాగా. ఎందుకంటే ఎల్టీఎక్స్ లో యూపీఎస్సీ స్టాండర్డ్ తోటి టీచింగ్ ఉంటుంది, గైడెన్స్ కూడా ఉంటుంది, ఫ్యాకల్టీ తోటి వర్చువల్ గా ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా సిలబస్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, మెజారిటీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆఫ్లైన్ లో కూడా ఉన్నప్పటికీ మెజారిటీ ప్లాట్ఫామ్ ఆన్లైన్ కాబట్టి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 4 క్లబ్ చేసి పెడుతున్నారు. అలా ఏదైతే క్లబ్బింగ్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా అప్డేషన్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది. క్వాలిటీ ఇన్పుట్స్ ఉంటాయి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మాత్రమే
ఇప్పుడు పీపీటీ మీరు చూస్తారు, ఇంత క్వాలిటీ తోటి ఏదైనా మనకి టీచింగ్ అవ్వచ్చు, అదర్ అసిస్టెంట్స్ అనేటువంటిది కంప్లీట్ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్కి అనుకూలంగా ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్స్ ఆన్ నోటిఫికేషన్. ఇప్పుడు నేను జాబ్ క్యాలెండర్ ఏమైనా వచ్చింది, ఈ రోజు వీడియో పెట్టేస్తున్నాను. అలా ఏ నోటిఫికేషన్ వచ్చినా దాని యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ తో సహా ఒక వీడియోస్ చేసి పెట్టడం, రెగ్యులర్ గా స్టూడెంట్స్ తో టచ్ లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. డైనమిక్ అప్రోచ్, ఈ జనరేషన్ నీడ్స్ తగ్గట్టుగా, ఈ జనరేషన్ నోటిఫికేషన్స్ ఎగ్జామినేషన్ యొక్క పోటీకి తగ్గట్టుగా ఒక డైనమిక్ అప్రోచ్ తోటి క్లాసెస్ డిజైన్ చేయబడతాయి. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ తెలుగులో మాతృభాషలో వెళ్తుంది. టర్మినాలజీ అండ్ వొకాబులరీ ఇంగ్లీష్ లో వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎల్టెక్స్ నుంచి ఉంటుంది. కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ ఎల్టెక్స్ లో మనకి ఉంటాయి కాబట్టి మిగతా చోట్ల 3 months కి 6 months కి 1 year ఎక్స్పైర్ అవుతుంటే ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఎల్టెక్స్ ప్లాట్ఫామ్ ని దీనికోసం మీరు కన్సిడర్ చేయమని నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. తెలంగాణ జాబ్ క్యాలెండర్ 24-25 చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ ఇది ఆల్రెడీ ఫిబ్రవరి 2024 లో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇందాక మే 2022 ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయ్యి ఫిబ్రవరి 2024 లో ఇంకొక 60 పోస్టులు యాడ్ వచ్చినటువంటి నోటిఫికేషన్. దీనికి అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ చేయబడింది. దీనికి గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ప్రధాన ప్రాతిపదిక. దాంతోపాటు స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్, కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, కొన్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్, కొన్ని జాబ్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేయదగ్గటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 3 సర్వీసెస్ ఇది డిసెంబర్ 2022 లో వచ్చిన నోటిఫికేషన్. నవంబర్ 24 లో దీనికి ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి కూడా మనకి గ్రాడ్యుయేషన్ ప్రాతిపదిక. దీనికి ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసింది, ఇవి పాత నోటిఫికేషన్స్ కాబట్టి నవంబర్ 17-18. సో గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఏమన్నా వింటున్నట్లయితే ఎగ్జాక్ట్ డేట్ మనకి టీజీపీఎస్సీ కన్ఫర్మ్ చేసిన డేట్స్ నవంబర్ 17-18. ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ మనం చూద్దాం. మనకి సెప్టెంబర్ 2024 అక్టోబర్ అనుకున్నాం అంటే సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్ ఈ యొక్క రఫ్ గా ఈ బ్రాకెట్ లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఇన్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్. కాబట్టి ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ లో ఆయుష్ వింగ్ లో, ఫార్మసీ విభాగంలో, నర్సింగ్ విభాగంలో 3 విభాగంలో గ్రేడ్ 2 ఉద్యోగాలు అయితే మనకు వస్తున్నాయి. వాటి క్వాలిఫికేషన్ మనకి సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అండ్ 8 అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియన్ కి సర్టిఫైడ్ కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు 8 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్, బి ఫార్మసీ, ఫార్మా డి ఫర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి, ఫార్మసిస్ట్ ఆయుష్. సో ఆయుష్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి స్టాఫ్ కూడా నర్సింగ్ అవ్వచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటితోటి ఒక 8 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఈ యొక్క చదువులు చదువుకున్నారో, ఈ నర్సింగ్ ఉద్యోగాలకి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళకి అర్థమయ్యేటువంటి ఆ యొక్క టర్మినాలజీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ కి ఎలాంటిది ఉంటుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలా ఉంటుంది, స్టాఫ్ నర్స్ కి ఎలా ఉంటుంది, ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాము. కాబట్టి ఈ డిసిప్లైన్స్ లో వాళ్ళ చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ కోసం సెప్టెంబర్ మంత్ మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అది రాగానే యూట్యూబ్ లో మనం అప్డేట్ ఇస్తాం. గ్రూప్ 2 సర్వీసెస్ ఆల్ పోస్ట్ నోటిఫైడ్ గ్రూప్ 2 ఇది కూడా మనకి డిసెంబర్ 2022 లో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది మనకి డిసెంబర్ 2024 లో ఈ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది. డేట్స్ ఇంకా కన్ఫర్మ్ చేయబడలేదు. దీనికి కూడా గ్రాడ్యుయేషనే ప్రాతిపదిక. దీంతో పాటు కొన్ని పోస్టులకి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అంటే కంప్యూటర్ మీద అవగాహన అవ్వచ్చు, టైపింగ్ అవ్వచ్చు, షార్ట్ హ్యాండ్ అవ్వచ్చు, ఇలాంటివి కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ లో డిగ్రీలు ఉండడం ఇలాంటివి. బట్ బేస్ అయితే మాత్రం గ్రాడ్యుయేషన్. ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్స్ ఇన్ మనకి టీజీ ఎన్పిడిసిఎల్, టీజీ ఎస్పిడిసిఎల్, తెలంగాణ డిస్కమ్స్ లో మరియు ట్రాన్స్కోలో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు మనకి ఉంటాయి. దీనికి బిఈ లేదా బీటెక్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ లేదా డిప్లొమా లేదా అదర్ రిలవెంట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్, బిఈ బీటెక్ కానీ డిప్లొమా కానీ దానికి తత్సమానమైనటువంటి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి
అక్టోబర్ 2024 నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, అదర్ పోస్టులకి ఇదైతే మనకి ఆ, యొక్క కేటగిరీ ఆఫ్ పోస్టుల కిందకి వస్తాయి. వీటికి ఎగ్జామినేషన్ మనకి జనవరి 2025లో కండక్ట్ చేయబడుతుంది. మనకి రిక్రూటింగ్ ఏజెన్సీ ఏంటంటే టిఎస్, మనకి టీజీ ట్రాన్స్కో, మనకి టీజీ ట్రాన్స్కో డిస్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సంస్థ దీనికి నోటిఫికేషన్ చేస్తుంది. సో జాగ్రత్తగా గమనించండి, మిగతా అన్నిటికీ టిఎస్పిఎస్సి అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ అంటాము అది, బట్ ఈ ఇంజనీరింగ్ సంబంధించిన వాటికి రిక్రూటింగ్ ఏజెన్సీ మనకి తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ విభాగం చూసుకుంటే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టులు, డిగ్రీ స్థాయి ఇంజనీరింగ్ పోస్టులు, దీనికి బిఈ బీటెక్ లేదా తత్సమానమైనటువంటి కోర్సులు. ట్రాన్స్కో చేసేటువంటి ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్లకి బిఈ బీటెక్ తో పాటు డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. బట్ టీజీపీఎస్సి నిర్వహిస్తున్న వాటికి బిఈ బీటెక్ వాళ్ళు మాత్రమే లేదా దానికి సమానమైనటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, కానీ డిప్లొమా వాళ్ళకి టీజీపీఎస్సి నిర్వహించేటువంటి గెజిటెడ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఇంజనీరింగ్ సర్వీసెస్ మనకి తెలంగాణ ట్రాన్స్కో నిర్వహించే వాళ్ళకి మాత్రం డిప్లొమా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ యొక్క డిఫరెన్స్ ని మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీన్నే మనం టెట్ ఎగ్జామినేషన్ అంటాము. దీనికి బిఈడి లేదా డిఈడి లేదా దానికి ఈక్వలెంట్ కోర్సులు మనకు ఉంటాయి. అయితే టెట్ అనేటువంటిది రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కాదు, ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. టీచర్ పోస్ట్ కి రావడం కోసం ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. దీనికి నోటిఫికేషన్ నవంబర్ 24లో వస్తుంది, ఎగ్జామ్ జనవరి 2025లో కండక్ట్ చేస్తారు. ఇది మనకి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేస్తారు, టీజీపీఎస్సీ కాదు. నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మళ్ళీ కొత్త గ్రూప్ 1 వస్తుందని చెప్పాను కదా, నోటిఫికేషన్ ఎప్పుడో కాదు, ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొన్న జూన్ 9న రాసి, సో డెడ్ ఎండ్ లో 1 or 2 మార్క్స్ తో మిస్ అయిన వాళ్ళు, బాగా కష్టపడి నిరుత్సాహానికి గురైన వాళ్ళు ఎలాంటి నిరుత్సాహం పొందడానికి అవసరం లేదు. మనకి అక్టోబర్ 2024లోనే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ విత్ ఇన్ 3-4 months మనకి అనుకున్నాము ఫిబ్రవరి 2025లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పెట్టేస్తారు. మెయిన్స్ కూడా ప్రాబబ్లీ జూలైలో జరుగుతుంది. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ పాస్ అయితే చాలు. దానికి సంబంధించిన కొన్ని పోస్టులకి కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బట్ బేసిక్ గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ గ్రూప్ 1 రాసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, బాగా కష్టపడి ఫెయిల్ అయిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అందరం రాయబోతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ లో ఫారెస్ట్ సర్వీసెస్ లేదు. ఇక్కడ మనకి స్టేట్ ఫారెస్ట్ సర్వీస్, దాన్ని మనకి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటి ఒక పోస్ట్ కూడా ఉంది. యూపీఎస్సీలో ఎలా అయితే ఫారెస్ట్ సర్వీసెస్ కి ప్రిలిమ్స్ కామన్ గా ఉంటుందో, దీనికి కూడా ఒక కామన్ ప్రిలిమ్స్ ఉంటుంది. ఈ ఉద్యోగాన్ని కూడా కలుపుకొని యూపీఎస్సీ మాదిరిగానే కొత్త నోటిఫికేషన్ లో వచ్చేటువంటి చేంజ్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కన్జర్వేటర్ పోస్ట్ అనేటువంటిది యాడ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చేంజ్. ఈ చేంజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ సంబంధించిన విభాగాలు చేర్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి పోర్షన్ యొక్క సిగ్నిఫికెన్స్, జాగ్రఫీ సిగ్నిఫికెన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మార్పులన్నీ మేము మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. మనకి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ లో ఇంక్లూడ్ చేయనటువంటి ఆఫీసర్ క్యాడర్ లెవెల్ ఉద్యోగాలు, దీనికి డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాకుండా సొసైటీలు, కార్పొరేషన్ల కోసం ఈ యొక్క అదర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఇంక్లూడ్ చేయనటువంటి అదర్ ఆఫీసర్స్ కోసం టీజీపీఎస్సీ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంది. దీనికి పీజీ, ప్రిఫరబుల్లీ పీజీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకి గ్రాడ్యుయేషన్ కూడా అలౌ చేస్తారు. ఇందాక పీజీ బేస్ మీద ఒక ఎక్స్క్లూజివ్ నోటిఫికేషన్ ఉందని చెప్పాను కదా, అది. కాబట్టి పీజీ చేసి ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలు రాయాలనుకుంటున్న వాళ్ళు, సబ్జెక్ట్ స్పెసిఫిక్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్స్ ఓరియంటేషన్ లేదనుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ మీద ఫోకస్ చేయడం వల్ల మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం వస్తుంది. పీజీ వాళ్ళతోటి మీరు కంప్లీట్ అవుతారు. గ్రూప్స్ ప్యాటర్న్ కాదు, సబ్జెక్ట్ స్పెసిఫిక్ గా వెళ్తాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మనకి డిఎస్సి ఆల్రెడీ మెగా డిఎస్సి ఒకటి చూసాము, మళ్ళీ డిఎస్సి అనేది రాబోతుంది. ఇది ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 25లో
ఎగ్జామినేషన్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, టీజీపీఎస్సీ కాదు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దీనికి బీఈడి, ఇంటర్మీడియట్ విత్ డిఈడి, అంటే డిగ్రీ ప్లస్ బీఈడి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంటర్తో పాటు డిఈడి చేసినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా దీనికి ఎలిజిబుల్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం 2017 ఆ ప్రాంతంలో ఒకసారి నోటిఫికేషన్ చూసాం. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మళ్ళీ వస్తుంది. February 25 నోటిఫికేషన్ ఇస్తారు, May 25 ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీన్ని టీజీపీఎస్సీ చేస్తుంది. ఇంటర్ లేదా ఇంటర్తో ఈక్వల్ అంటే కొంతమంది ఇంటిగ్రేటెడ్ బీటెక్ లో, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో ఇలాంటివి ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇంటర్తో ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా టెట్ మళ్ళీ ఇయర్లీ 2 సార్లు వస్తుందని చెప్పాము. ఆల్రెడీ ఇందాక ఒకసారి మనం చూసాము. మళ్ళీ మనకి April 25 లో కూడా ఈ నోటిఫికేషన్. సో ఇయర్లీ 2 నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ఇందాక మనం చూసాం, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ చూస్తున్నాం. June 25 లో ఎగ్జామినేషన్ పడుతుంది. ఇది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ రిక్రూట్మెంట్ చేస్తారు. దీనికి బీఈడి డిఈడి ఈక్వలెంట్ పోస్ట్ ఉంటుంది. టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇది రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కాదు. బట్ టీచర్స్ సంబంధించినటువంటి గవర్నమెంట్ టీచర్లకు సంబంధించిన పోస్టులు ఫిల్ చేయడానికి దీని క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి టెట్ అప్పుడు మిస్ అయిన వాళ్ళు మళ్ళీ రాసుకోవచ్చు, లేదా స్కోర్ తగ్గిన వాళ్ళు రీ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి మళ్ళీ 6 months లోనే రెండో టెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. గ్రూప్ 1 మెయిన్స్, అందుకే నేను 14 పోస్ట్ అని చెప్పిన ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్ 2 సార్లు మెన్షన్ చేస్తారు కాబట్టి నేను 14 పోస్ట్ అని చెప్పింది. దీనికి కూడా ఆల్రెడీ మనకి ఫిబ్రవరిలో ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి జూలైలో మెయిన్స్ జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సివిల్ ఎస్ఐ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్, ఇది ప్రిలిమినరీ టెస్ట్, రిటన్ టెస్ట్ అనేటువంటి ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ తో ఈక్వల్ గా ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులకి April 25 నోటిఫికేషన్ వస్తే August 2025 ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మనకి టీజీపీఆర్బీ అనేటువంటిది ఉంటుంది, వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎస్ఐ అవ్వాలనుకుంటే కనుక డిగ్రీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రిలిమినరీ టెస్ట్ పెడతారు. ఈ యొక్క పీసీ సివిల్ అండ్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ మనకి పోలీస్ కానిస్టేబుల్, దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఎస్ఐ అవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి, పోలీస్ కానిస్టేబుల్ కి ఇంటర్ సరిపోతుంది. దీనికి April 2025 నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్ సేమ్ ఎస్ఐకి కానిస్టేబుల్ కి ఒకటేసారి నోటిఫికేషన్ వస్తాయి, ఒకటేసారి ఎగ్జామ్స్ కూడా దాదాపు కొంత గ్యాప్ తో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళు ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు, కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్న వాళ్ళు కానిస్టేబుల్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనకి అకాడమిక్ పోస్ట్ అండ్ డిగ్రీ కాలేజెస్ లో మనకి అకాడమిక్ సంబంధించిన పోస్టులు టీచింగ్ పోస్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. మనకి లెక్చరర్స్ ఉన్నారు, ఇది టీచింగ్ వస్తుంది. లైబ్రరీన్స్ నాన్ టీచింగ్. ఫిజికల్ డైరెక్టర్స్ మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడించేటువంటి టీచర్లు ఫిజికల్ డైరెక్టర్స్ అని చెప్తాము. డిగ్రీ కాలేజ్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఈ ఫిజికల్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు టీచింగ్ మన అకాడమిక్ పర్పస్ లో ఉన్నటువంటి కాలేజెస్ లేదా ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటారు. లెక్చరర్స్ అండ్ లైబ్రరీన్స్ కూడా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటారు. వీళ్ళకి టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. జూన్ లో నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్ లో ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్ 2025 లో. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ స్లెట్ పిహెచ్డి ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటుంది. సో దీనికి పీజీ పాస్ అవ్వాలి. నాకు చెప్పాను కదా పీజీ స్పెసిఫిక్ ఒక నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి, ఆ పీజీ స్పెసిఫిక్ నోటిఫికేషన్ ఆఫీసర్ పోస్ట్ కాకుండా పీజీ స్పెసిఫిక్ గా వచ్చేటువంటి టీచింగ్ పోస్టులో పీజీ పాస్ అవడంతో పాటు ఈ యొక్క నెట్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. డిగ్రీ లెక్చరర్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ఆల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. ఇది నార్మల్ డిగ్రీ కాలేజెస్, ఇది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. దీనికి కూడా మనకి పీజీ విత్ నెట్ లేదా ఎస్ఎల్ఈటి లేదా పిహెచ్డి ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఉంటుంది. దీనికి కూడా మనకి దీనికి తేడా ఏంటంటే ఇది నార్మల్ డిగ్రీ కాలేజెస్, ఇది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. క్వాలిఫికేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. బట్ దీని రిక్రూట్మెంట్ అథారిటీ టీజీపీఎస్సీ, దీని రిక్రూట్మెంట్ అథారిటీ టిఆర్ఈఐబి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క రిక్రూట్మెంట్ బోర్డు మనకి చేంజ్ అవుతుంది, బట్ క్వాలిఫికేషన్ అదే. బట్ ఈ మోడ్ ఆఫ్ జాబ్ నేచర్ అనేటువంటి కూడా మాత్రం ఇది రెసిడెన్షియల్ కాలేజ్ లో పనిచేయాల్సి ఉంటుంది, అది నార్మల్ డిగ్రీ కాలేజ్ లో పనిచేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ మాత్రం ఒకటే. కాబట్టి పీజీ ప్లస్ నెట్ ఉన్నట్టు వాళ్ళు ఈ 2 నోటిఫికేషన్స్ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. గ్రూప్ 3 ఎగ్జామినేషన్, గ్రూప్ 4 విడిగా కాదు, గ్రూప్ 3 క్లబ్ అయి ఉంటుందని చెప్పి మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఎలా క్లబ్ చేస్తారు, క్వాలిఫికేషన్స్ మాత్రం మనకి గ్రాడ్యుయేషన్ అని చెప్తున్నారు. టిఎస్పిఎస్సి నిర్వహిస్తుందని చెప్తున్నారు. జూలై 2025 అంటే నెక్స్ట్ ఇయర్ దాదాపు ఇదే సమయంలో నోటిఫికేషన్ వస్తుంది. November 25 ఇప్పుడు ఎలాగైతే
నవంబర్ 17-18 ఇయర్ జరుగుతుందో అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా స్పెసిఫిక్ డేట్ లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. గ్రూప్ 3. సో నా సలహా ఏంటంటే గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 3 స్థాయిలో ప్రిపేర్ అవ్వడం ఇప్పటి నుంచి మొదలు పెడితే మంచిది. గ్రూప్ 4 కంటే కొంచెం ఎక్కువ ఆ మిగిలిన సబ్జెక్ట్స్ నోటిఫికేషన్ ఏవైతే తేడా ఉన్నాయో వాటిని కూడా చదువుకుంటూ గ్రూప్ 3 స్థాయిలో ప్రిపేర్ అయితే గ్రూప్ 3 వాళ్ళు కూడా గ్రూప్ 4 గ్రూప్ 3 క్లబ్ చేసి పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ కొంచెం హోలిస్టిక్ గా తయారు చేసుకుంటే మంచిది. ఆల్ 10 categories of posts mentioned in the GOMS number 55 dated 25/4/2022 and other similar posts in government, corporation, societies, స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్లు సొసైటీలో ఉండేటువంటి 10 రకాల పోస్టులు ఈ జీవోని రిఫర్ చేస్తే ఆ 10 రకాల పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కలిపి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ జరుగుతుంది. గ్రూప్ 3 గ్రూప్ 4 ని క్లబ్ చేయబోతున్నారు. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు. అంటే మనకి బల్క్ గా కాకుండా చిన్న చిన్న నోటిఫికేషన్లు మనకు వస్తూ ఉంటాయి. అవన్నీ కలిపి క్లబ్ చేసేసి వేరియస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకి ఉదాహరణకి మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్స్ లో E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్. సో ఇలాంటి నోటిఫికేషన్స్ అని అంటే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ మనకి మోస్ట్ ప్రాబబుల్లీ BE బీటెక్ అంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తో పాటు CA వాళ్ళు, ICAA వాళ్ళు అండ్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు ఉంటుంది. దీనికి మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆల్రెడీ ఈ మార్చ్ లో ఒక నోటిఫికేషన్, ఫిబ్రవరి మార్చ్ ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే విధంగా మనకి సింగరేణి కాలరీస్ లో మైనింగ్ స్పెసిఫిక్ గా చదువుకునేటువంటి వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, మేనేజ్మెంట్ CA చేసిన వాళ్ళ కోసం వచ్చేటువంటి నోటిఫికేషన్. కాబట్టి ఆ స్పెసిఫిక్ డిసిప్లైన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు జూలై 2025 మీరు అలర్ట్ గా ఉంటే ఆ నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ 2025 ఆ ఎగ్జామినేషన్. అది ఇదే విధంగా ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్స్ లో ఈ యొక్క చదువులు చదువుతున్నటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే కోర్సుల్లో ఎన్రోల్ అవుతూ ఇప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటే ఈ నోటిఫికేషన్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నా సైడ్ నుంచి LTX ప్లాట్ఫామ్ లో కోర్సెస్ చెప్పాము, జాబ్ క్యాలెండర్ చెప్పాము, ఎలిజిబిలిటీ చెప్పాము, ఏమేమి మారుతున్నాయో చెప్పాను. సో ఇవన్నీ కాకుండా ఓవరాల్ గా జనరల్ గా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళంటే నార్మల్ డిగ్రీ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కన్సిస్టెంట్ గా ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పటి నుంచే కన్సిస్టెంట్ గా ఆ నోటిఫికేషన్స్, పాత నోటిఫికేషన్స్, ఈ పోస్ట్లకు వచ్చిన పాత నోటిఫికేషన్స్ చూసి వాటి ఎలిజిబిలిటీ ఏముంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తూ ఉండండి. మీకు ఏదైనా సబ్జెక్ట్ వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్స్ లేదా ఫుల్ కోర్స్ తీసుకోండి. మెంటార్స్ తో ఇంటరాక్ట్ ఉంది, ఆన్లైన్ లోనే ఆఫ్లైన్ రెగ్యులర్ గా మెంటార్స్ తో మాట్లాడుతుండండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్న అన్ని ఎగ్జామ్స్ కి అప్లై చేసి రాయండి. అది పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇంటర్ క్వాలిఫికేషన్ నుంచి PG చేసిన వాళ్ళు, నెట్ క్వాలిఫై అయిన వాళ్ళైతే PG ప్లస్ నెట్ క్వాలిఫికేషన్ తో కొన్ని ఉద్యోగాలని వాటి వరకు అన్ని నోటిఫికేషన్ దగ్గర రాయడం వల్ల మనం ఎగ్జామినేషన్ లో మనం ఇచ్చిన ఎఫర్ట్స్, ఆ రోజు కట్ ఆఫ్, ఆ రోజు ఎగ్జామ్ పరిస్థితిని బట్టి మనకి ఎనీ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని ఎగ్జామ్స్ రాస్తూ టార్గెట్ మాత్రం మన క్వాలిఫికేషన్ కి సెట్ అయినటువంటి ఒక ఎగ్జామ్ ని మెయిన్ గా టార్గెట్ చేస్తూ మిగతా నోటిఫికేషన్స్ అన్ని అప్లై చేస్తూ కన్సిస్టెంట్ గా చదువుతూ మెంటర్స్ ని కలుస్తూ రాని సబ్జెక్ట్ కి ఎన్రోల్ అవుతూ మీ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ అనేటువంటి ఇస్తే రిజల్ట్ కూడా అంతే బెస్ట్ గా ఉంటుంది. దానికి LTX ప్లాట్ఫామ్ పర్సనల్ గా నేను కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీకు ఎనీ డౌట్ ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి లేదా TSPSC, TGPSC ఎగ్జామినేషన్స్ ఎనీ ఎగ్జామ్స్ ఎనీ డౌట్ ఉన్నా నాకు ravikanchar19@gmail.com సంప్రదించండి. LTకి సంబంధించిన కోర్సెస్ లో జాయిన్ అయ్యే దిశగా మీ ఆలోచనని పెట్టుకోండి. ఎందుకంటే UPSC స్టాండర్డ్స్ లో ఈ అన్ని నోటిఫికేషన్ తగ్గ కంటెంట్ ని ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ LTX ఉంది. కాబట్టి రిలవెంట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఏ ఎగ్జామ్ సంబంధించిన కోర్స్ ఉందా లేదా వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ వివరాలన్నిటికీ LTX కి కాల్ చేయండి, వెబ్సైట్ విజిట్ చేయండి. పర్సనల్ గా నాకు మెయిల్ చేసినప్పటికీ మీ యొక్క సబ్జెక్ట్ స్పెసిఫిక్ డౌట్స్ కోసం కూడా మెయిల్ చేయొచ్చు. ravikanchar19@gmail.com. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.